హాయ్ ఎవ్రీవన్, నేను మీ సురేష్ అండి. ఇప్పుడు నేను తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్లో ఉన్నాను. నేను బుక్ చేసుకున్న విండో సీట్లో కూర్చున్నాను. అయితే నేను తిరుపతి నుండి భువనేశ్వర్కి వెళ్తున్నాను. భువనేశ్వర్ అంటే ఒడిశా రాజధాని. ఈ భువనేశ్వర్ అక్కడికి వెళ్ళాలంటే సింగిల్ ఫ్లైట్లో వెళ్ళలేము. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుండి కనెక్టెడ్ ఫ్లైట్లో నేను భువనేశ్వర్కి వెళ్ళాలి. అయితే అందరూ వారి వారి సీట్లో ప్యాసింజర్లు కూర్చుంటున్నారు. అనౌన్స్మెంట్ కూడా ప్రికాషన్స్ చెప్తుంది, మీరు సీట్ బెల్ట్ మీరు కేటాయించిన సీట్లో కూర్చోండి అని చెప్పని. అయితే ఇప్పుడు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఈ ఫ్లైట్ బయలుదేరిందండి. మీరు బయట చూస్తున్నది తిరుపతి రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. దూరాన కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు ఫ్లైట్ అనేది రన్వే మీదకి వెళ్తున్నది. ఇప్పుడు రన్వే మీదకి ఎందుకు వెళ్తుందంటే అక్కడ స్ట్రైట్ రోడ్ ఉంటుంది, అక్కడ మీకు గాల్లోకి ఎగురుతుంది విమానం అనేది. నేను మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నానండి, చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను కనుక నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు పంచుకుంటాను. అంటే ఏం చేయాలో ఏం చేయకూడదు అని చెప్పని. మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నట్లయితే మీతో పాటు హెడ్సెట్ అనేది తీసుకురండి. ఎందుకంటే ఫ్లైట్లో చాలా శబ్దం వస్తుంది, ఈ అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వినడం వల్ల మనకు హెడేక్ కూడా వస్తుందండి, వామిటింగ్ వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని చెప్పని హెడ్సెట్ కంపల్సరీ మీరు తీసుకురండి. ఇంకా మనం ఇప్పుడు రన్వే మీదకి వచ్చాము. ఇంకా పైలట్లు ఫ్లైట్ అనేది ఇప్పుడు ఫ్లైట్ని నెక్స్ట్ రన్వే మీదకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్లైట్కి ఉన్న స్పీడ్ అంతా రైజ్ చేసి వదులుతాడు పైలట్. చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ మినిట్లో టేకాఫ్ అవుతుంది ఫ్లైట్. మై గాడ్, చాలా కిందంతా చాలా చిన్నగా అయిపోతాయి. మీరు చూడండి, ఫ్లైట్ ఇప్పుడు పైకి ఎగురుతుంది. మార్నింగ్ కాబట్టి సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు మనకు. ఫ్లైట్ టేకాఫ్ అయిందండి పైకి. అన్నీ కిందంతా చిన్న చిన్నవిగా అయిపోతాయి. మనము పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఏంటంటే మనం పైకి వెళ్తున్నాము, ఆకాశంలోకి వెళ్తున్నాము. ఆ కిందంతా చిన్నగా అయిపోయి అప్పటికప్పుడు మనం కింద